ఎలీషా ఏమడిగాడు ఒకసారి చెప్పండి. తన పరిచర్యకి ఏది అవసరమో అది అడిగాడు. ఒక్కసారి గమనించండి, అడగాల్సింది అడిగాడు. అభిషేకం అంటే దేవుని శక్తి అడిగాడు. ఆ ఒక్క దేవుని శక్తి ఎలీషా మీద నిలిచి ఉన్నందున ఎలీషాకు అసాధ్యమైన ఇక ఏమైనా ఉన్నాయా? దయచేసి ఒక్క మొక్క చెప్పండి, మీకు వందనాలు చేసుకుంటాను తృప్తిగా. దేవుని శక్తిని కోరుకుని దేవుని అభిషేకాన్ని, దేవుని సన్నిధిని తనలో ఉంచమని కోరుకున్న ఎలీషాకి అసాధ్యమైనది ఏమైనా కనపడిందా మీకు? సమస్య లేదు. ప్రతిదీ ఆయన ఏది కావాలంటే అది అయిపోయింది. కొమ్మన్నరికి నీళ్ళలు తెస్తే గొడ్డలు తీలింది. విషపాకులు కుండలో విషమున్నది దైవజనుడు అంటే ఆయన ప్రార్థన చేసిన తర్వాత మామూలు కూర అయిపోయింది. అవునా? ఆయన పట్టుకుందామని వచ్చిన వాళ్ళు ఆయనకే బందీలు అయిపోయారు. ఆయన మీద అలిగిపోయిన నయమాను తిరిగి ఆయన భజన చేసుకుంటూ వచ్చి మళ్ళా ఆయనకు తీసుకొచ్చిన అర్పణలు ఇవ్వబోయాడు. ఎక్కడన్నా గమనించండి, ఆయన్ని అవమానపరిచినందుకు కోపపడితే ఎంత దారుణం జరిగిందో ఎక్కడన్నా చూడు. చనిపోయినటువంటి ఆ పసివాడిని కూడా, ఆమెకి బిడ్డ లేకపోతే బిడ్డను అందించేదానికి ప్రార్థన చేసినప్పుడు ఆమె గర్భవతి బిడ్డను కన్నది. ఆ బిడ్డ చనిపోతే తిరిగి వాడిని బ్రతికించడానికి. ఎట్లాగా ఎలీషా చేసిన అన్ని మీరు చదివితే ఫైనల్లో ఆయన చనిపోయి ఆయన సమాధిలో ఆ చర్మం మాంసం అంతా పోయి ఎముకలు మాత్రం మిగిలి ఉంటే, ఆ ఎముకలు ఒక చచ్చిన శవానికి తగిలి అది తిరిగి బ్రతికినటువంటి ఘట్టం కూడా మనం చదివామే. అంటే ఎముకలలో కూడా దేవుని ప్రభావంతో నింపబడిన ఆ అభిషేకం కృప ఎలీషా పొందలేదంటావా? దేవునికి స్తోత్రం కలుగును గాక.